బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. గోల్డ్ వెండి రేట్లు భారీగా పెరిగాయి. 1.25 లక్షలకు 24 క్యారెట్ల గోల్డ్ చేరింది. 1.13 లక్షలకు 22 క్యారెట్ల బంగారం చేరింది. ఇవాళ ఒక్కరోజే 1000కి పైగా ధర పెరిగినట్లుగా తెలుస్తోంది. బంగారం తరహాలోనే వెండి కూడా కొండెక్కింది. 1.67 లక్షలకు చేరింది కేజీ వెండి ధర. ఓవర్సీస్లో $4037 చేరింది ఔన్స్ బంగారం ధర. భారీ ధరలతో గోల్డ్ కొనలేక సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. కస్టమర్లు లేక బంగారం వెండి షాపులు విలవిల్లాడుతున్నాయని కొందరు అంటుంటే, డిమాండ్ పెరుగుతోంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది యజమానులు మాత్రం తీవ్ర నష్టాల్లో ఉన్నామంటున్నారు. ఇక్కడ రెండు రకాలుగా ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం చూడాలి. ఒకటి, గోల్డ్ రేట్స్ భారీగా పెరగడానికి కారణం ఏంటి? నిజంగానే గోల్డ్ అమ్ముతున్న వాళ్ళకి, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇది నష్టాలను తెచ్చిపెడుతుందా అనేది. గోల్డ్ రేట్లు పెరగడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చితి అనేది ఖచ్చితంగా ఒక కారణం. అలాగే డాలర్ వాల్యూలో చేంజెస్ రావడం, మేజర్గా ఇంటర్నేషనల్ లెవెల్లో డాలర్ వాల్యూలోనే చూస్తుంటాం గోల్డ్ని. ఈ నేపథ్యంలో డాలర్ వాల్యూ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ ఖచ్చితంగా గోల్డ్ రేట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా భారతదేశంలో ఈ గోల్డ్ రేట్ భారీగా పెరగడానికి మరొక కారణం విపరీతమైనటువంటి డిమాండ్ ఉండడం కూడా. ఎందుకంటే పండగల సమయం, మొన్న దసరా అయిపోయింది, నెక్స్ట్ దివాళీ వస్తుంది, ఆ తర్వాత కొద్ది సమయంలోనే సంక్రాంతి మనం చూస్తాం, దానికి కొంచెం ముందుగా క్రిస్మస్ లాంటి పండుగలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరుస పండుగల నేపథ్యంలో భారతీయులకి పండగ అంటే ఒకటి, మహిళలకి బాగా చీరలు షాపింగ్లు మనం చూస్తుంటాం. అట్ ది సేమ్ టైం గోల్డ్ కొనడం అనేది ఒక సెంటిమెంట్గా ఉంది. సో వరుస పండుగల కారణంగా డిమాండ్ విపరీతంగా ఉండడం కారణంగా గోల్డ్ రేట్లు కొంత పెరుగుతూ ఉన్నాయి. అయినా సరే కస్టమర్స్ రాకపోవడం లేదు, ఖచ్చితంగా వస్తున్నారు. మరోవైపు చూస్తే కొంతమంది చిన్న షాపుల యజమానులు మాత్రం ఈ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అంటే ఇవాళ రేపు పెద్ద పెద్ద ఫ్రాంచైజీలు పెరిగిపోవడం, ఒకే రేటు ఎక్కడ చూసినా ఉండడం, అడ్వర్టైజ్మెంట్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండడం, ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోకో లేదంటే పెద్ద బ్రాండ్స్లో గోల్డ్ కొనడం అనేది చాలామందికి కొంత ఇష్టంగా ఉంటుంది. మహిళలకి వెళ్ళి కొన్ని నంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూసి అక్కడ కొనుక్కురావడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి సో అక్కడికి వెళ్ళి కొంటూ ఉండడం, నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. ఇలా కొంతవరకు చిన్న షాపుల మీద దీని ప్రభావం పడుతుంది అంటున్నారు. సో గోల్డ్ పెరగడానికి ఇదొక కారణంగా మనం చూడొచ్చు, ఇండియాలో ఫెస్టివల్ సీజన్ ఉండడం. రెండోది, ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే కొంత కాన్ఫ్లిక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి, యుద్ధ వాతావరణాలు అనేక దేశాల మధ్యలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపుతోంది. ఎప్పుడు ఏ దేశం మార్కెట్ ఎటువైపు పయనిస్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఏ స్టాక్ మీద పెట్టాలో తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే కొంత మెటల్స్ వైపు టర్న్ అవుతున్నారు. అంటే మెటల్స్కి ఖచ్చితంగా ఎప్పుడూ ట్రెండ్ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం మార్కెట్లో ఉంటుంది. ముఖ్యంగా సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొన్ని రేర్ మెటల్స్ విషయంలో కూడా ఇది కొనసాగుతోంది. అలాగే ఈవెన్ స్టీల్ దగ్గర నుంచి మొదలు పెడితే మోస్ట్ ఆఫ్ ది మెటల్స్ ఎప్పుడూ కూడా భారీగా క్రాష్ అయినటువంటి సందర్భాలు మనం చూడం. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్గా చాలా వల్నరబుల్గా ఉండడం, మార్కెట్ చాలా ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తూ ఉండడం, అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల, భారతదేశం మీద వేస్తున్నటువంటి టారిఫ్స్ వల్ల, మరోవైపు చాలా దేశాలు యుద్ధ వాతావరణంలో కనిపిస్తుండడం వల్ల ఇలాంటి ఒక పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి అంటూ తెలుస్తోంది. సో దీనివల్ల సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అన్నప్పుడు ఖచ్చితంగా గోల్డ్ని చాలామంది సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే బాండ్స్ రూపంలోనో లేదంటే గోల్డ్ బిస్కెట్స్ రూపంలో దాచుకునే వాళ్ళు కొంతమంది అయితే, కొంత ఆర్థికంగా అంత బలంగా లేకపోయినప్పటికీ కూడా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏదైనా వస్తువులు కొంటే వాటికి డిప్రిషియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, వాల్యూ పడిపోతుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ రోజు రోజుకి వాల్యూ పెరుగుతోంది. అలాగే భారీగా తగ్గిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా లేదు. నియర్ ఫ్యూచర్లో ఎక్కడా కూడా అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. సుమారుగా ఒక 5 ఏళ్లకి 10 ఏళ్లకు కూడా అలాంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ ఈజ్ ఏ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చాలామంది భావిస్తుంటారు. డబ్బులున్న వాళ్ళు బిస్కెట్స్ రూపంలో, బాండ్స్ రూపంలో దాచిపెట్టుకుంటుంటే, చాలామంది ఆర్నమెంట్స్ కొనుక్కొని వాటిని తిరిగి అవసరమైనప్పుడు బ్యాంకులో పెట్టుకోవడానికైనా అవకాశం ఉంటుంది, వాటి మీద తిరిగి ఏదైనా లోన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే కొని దాచుకున్నా సరే అవసరమైనప్పుడు తిరిగి అమ్ముకోవడానికి, తాకట్టు పెట్టుకోవడానికి, ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది. మోర్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ చాలా తక్కువగా
ఉండడం ఒకటి, రేట్లు ఇలాగే కొనసాగుతూ పోతుండడం వల్ల తాము కొన్న బంగారం ఇంకా రేటు పెరుగుతుందన్న నమ్మకంలోనే ఖచ్చితంగా కొనుగోలుదారులు ఉంటారు. సో ఓవరాల్గా ఏ రకంగా చూసినా సరే గోల్డ్ రేట్లు పెరగడానికి ఇలా ఎన్నో కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరొక ముఖ్యమైన కారణం ఇన్ఫ్లేషన్ కూడా మరొక కారణం. చాలా దేశాల్లో ఇన్ఫ్లేషన్ చోటు చేసుకోవడం అనేది ఈ గోల్డ్ రేట్లను పెరగడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. అప్పుడు ఆ కోణంలో చూసినప్పటికీ కూడా ఇదే కారణంగా కనిపిస్తుంది. సో ఓవరాల్ రీజన్స్ మనం చూడొచ్చు. సింపుల్గా చూస్తే పాయింట్స్ వైజ్గా చూస్తే డాలర్ రేట్లో చేంజ్ రావడం, ఇంటర్నేషనల్గా కొన్ని రకాల కాన్ఫ్లిక్ట్స్ లేదంటే అన్స్టెబిలిటీ ఉండడం, దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం ఉండడం, అలాగే ఇండియాలో పండగ వాతావరణం కనిపించడం, అలాగే సేఫెస్ట్ మెటల్స్కి చాలా మార్కెట్ అనేది ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉండవన్నటువంటి అభిప్రాయం ఉండడం, నియర్ ఫ్యూచర్లో గోల్డ్ రేట్ మరింత పెరుగుతుందన్నటువంటి నమ్మకం ఉండడం, ఇలా ఈ కారణాలన్నీ కూడా కనిపిస్తున్నాయి గోల్డ్ రేట్లు పెరగడానికి. మొత్తం మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇంత భారీ గోల్డ్ రేట్ కారణంగా చాలా వరకు దిగువ మధ్య తరగతి ప్రజలు, వాళ్ళు కొనేది తక్కువ ఎక్కువ పక్కన పెడితే సహజంగా ఇంత భారీ రేట్లలో కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది చిన్న చిన్న షాపుల యజమానులు కొంత ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద మార్కెట్స్ ఏవైతే ఫ్రాంచైజీస్ వచ్చాయో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ బ్రాండ్స్ కానీ వీటన్నిటి వల్ల తమ మార్కెట్ దెబ్బతింటుంది అని. ఖచ్చితంగా రెగ్యులర్ గూడ్స్ విషయంలో ఏదైతే జరుగుతుందో, అంటే బట్టలు, షూస్ లేదంటే ఇంటికి సంబంధించినటువంటి వస్తువుల విషయంలో ఎలాగైతే చిన్న చిన్న షాపుల్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ తినేసాయో, అలాగే గోల్డ్ విషయంలో కూడా జరుగుతుంది. విపరీతమైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఎక్కడ చూసినా సరే బ్రాండ్స్, క్వాలిటీ, డిజైన్స్ అంటూ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న నేపథ్యంలో అదే రేటుకి ఒక పెద్ద షాప్లోకి వెళ్ళి కొనుక్కోవడానికే సహజంగా సామాన్య ప్రజలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే ఇట్స్ ఎ లగ్జరీ వే ఆఫ్ బయింగ్. ఖచ్చితంగా చాలా లగ్జరియస్ ఫీలింగ్ వస్తుంది. గోల్డ్ కొంటున్నాం, ఒక పెద్ద బ్రాండ్లోకి వెళ్తున్నాం, పలానా బ్రాండ్లో మేము కొనుక్కున్నామని చెప్పుకోవడానికి వీలుంటుంది. అట్ ది సేమ్ టైం మోడల్స్, నంబర్ ఆఫ్ మోడల్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో వీటన్నిటి కారణంగా చాలా ఫ్యాన్సీ అప్రోచ్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటి కారణంగా సహజంగానే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎలాగైతే మనం చెప్పుకున్నట్లుగా ఇతర గూడ్స్ విషయంలో అదే జరిగింది. బట్టలు కానీ, షూస్ కానీ, ఇంట్లోకి వాడేటువంటి వస్తువులు కానీ ప్రతిదీ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ వచ్చిన తర్వాత చిన్న చిన్న షాపులు ఎలాగైతే లేకుండా కనుమరుగవుతున్నాయో అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గోల్డ్ని అమ్ముతున్న అందరూ ఇబ్బంది పడడం లేదు, కేవలం కొంతమంది చిన్న చిన్న కస్టమర్స్ మాత్రం ఇబ్బంది పడుతున్నారు. అలాగే పెద్ద షాపుల్లో కూడా చిన్నవాళ్ళు రావడానికి, అంటే తక్కువ పెట్టి కొనేవాళ్ళు చాలా తక్కువగా వస్తున్నారు రేటు భారీగా ఉండడం వల్ల అనే అభిప్రాయం లేకపోలేదు. కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎలాగో షాపింగ్ చేస్తూ ఉంటారు. సో వీటన్నిటి కారణంగా ఖచ్చితంగా గోల్డ్ బిజినెస్ అనేది మంచి భూమిలోనే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో మున్ముందు మరి ఎలా ఉండబోతోంది. అండ్ మరొక మార్కెట్లో రెగ్యులర్గా ఉండేటువంటి ఒక అభిప్రాయం, ఒక సాచ్యురేషన్ పాయింట్ అనేది ఉంటుంది అంటుంటారు. అంటే భారీగా పెరిగిన తర్వాత మార్కెట్లో ఏదైనా సరే, ఒక గూడ్స్ కానీ ఏ రకమైనటువంటి ప్రోడక్ట్ అయినా సరే భారీగా దాని విలువ పెరిగిన తర్వాత మళ్ళీ ఒక ఫాల్ అనేది కనిపిస్తుంది అంటారు. అంటే భారీగా పెరగడం, ఒక చిన్న ఫాల్ కనిపించడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ ఫాల్ కనిపించడం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ కాన్స్టెంట్ గ్రోత్ అనేది మాత్రం చాలా రేర్ కండిషన్స్లో చూస్తూ ఉంటాం. గోల్డ్ విషయంలో మనం అది చూస్తున్నాం. ఇట్స్ ఎ కాన్స్టెంట్ గ్రోత్, కొనసాగుతూనే ఉంది, రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. గత 10 ఏళ్లుగా చూస్తే 50,000, 60,000 దగ్గర అమ్మో ఇంత రేటా అనుకున్న వాళ్ళు ఇప్పుడు 1,20,000, 1,35,000 పెట్టి కొనడానికి కూడా వెనకాడిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వేగంగా, ఇంత వేగంగా పెరిగినటువంటి ఇతర స్టాక్స్ మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. చాలా తక్కువ స్టాక్స్ చూడొచ్చు, కొన్ని అంటే లైక్ జియో లాంటి స్టాక్స్ బాగా పెరిగాయి. అలాగే ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి ఆయన కంపెనీకి సంబంధించి స్పేస్ ఎక్స్ కానీ ఇలాంటివి కొన్ని ప్రోడక్ట్స్, టెస్లాకి సంబంధించి మనం చూసాం. ఒక ర్యాపిడ్ గ్రోత్ చూసిన తర్వాత మళ్ళీ ఫాల్ కనిపించింది. సో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ గోల్డ్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా సూచీలు వెనక్కి తిరిగి కనిపించలేదు మార్కెట్లో. ఉన్నా సరే ఇట్స్ అ వెరీ మైన్యూట్ ఫాల్ మాత్రమే కనిపిస్తుంది, చాలా మైన్యూట్ ఫాల్. అంటే ఒక రకంగా చెప్పాలంటే 1000 రూపాయలు పెరిగిన దగ్గర కేవలం ఒక 50 రూపాయలు, 40 రూపాయలు తగ్గినటువంటి పరిస్థితి కనిపించింది. సో అంత మైన్యూట్ ఫాల్ అనేది కన్సిడరబుల్ కాదు ఖచ్చితంగా. సో ఈ ఫ్లక్చుయేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సాచురేషన్ పాయింట్కి మరి ఎప్పుడు రీచ్ అవుతుంది, సాచురేషన్ పాయింట్ ఎంతవరకు కొనసాగుతుంది అనేది కూడా చెప్పడం కష్టం. అంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి గ్రో అవ్వడానికి చాలా సమయం పడుతుంది. అక్కడే కాన్స్టెంట్గా సూచి ఉండే అవకాశం ఉంటుంది మార్కెట్లో. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్, వీటన్నిటికి సంబంధించి లెక్కలు వేసుకుంటే గోల్డ్ విషయంలో మాత్రం ఈ రెగ్యులర్ క్యాలిక్యులేషన్స్, రెగ్యులర్ స్టాటిస్టిక్స్ వర్కౌట్ అవ్వని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా
గోల్డ్ రేట్స్ మీద మీ అభిప్రాయం ఎలా ఉందనేది కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. 1.25 లక్షలకు 24 క్యారెట్ల గోల్డ్